కొన్ని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో దోస్తులు, అవికా విన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజుటి వీడియో ఏంటంటే ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 55. దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి, ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మమ్మీ, ప్రియా, ఇలారా. ఏంటి మమ్మీ, మీనాక్షి ప్రొద్దున్నే లేస్తుంది కదా మమ్మీ, ఏంటి రోజు? అదేనే, నాకు టెన్షన్గా ఉంది. జ్వరం ఏమైనా వస్తే బంటి చెప్పేవాడు కదా. టెన్షన్ దేనికి మమ్మీ, అయితే ఏదో గుడ్ న్యూసే అన్నమాట. బంటి బయటకు వచ్చి చాలాసేపు అయిందే, అది ఇంకా బయటికి రావట్లేదు. బంటిని ఏం అడగాలో అర్థం కాలేదు, మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఏదో జరిగి ఉంటుంది మమ్మీ, కంగారు పడాల్సిందైతే ఏం లేదు. బంటి బలవంతంగా ఏమైనా చేశాడేమో అని. చిచి మమ్మీ, బంటి అలాంటి వాడేం కాదు. నిన్నది నా దగ్గరకు వచ్చి దాని గురించి అడిగింది. అవునా? రాకేష్ గారు చేసిన దానికి అది చాలా భయపడింది. అప్పుడు బంటియే కదా దాన్ని మళ్ళీ మామూలుగా మార్చాడు. ఆ భయాన్ని, ఆ పాత జ్ఞాపకాలన్నింటినీ తీసేయమని చెప్పాను. హ్యాపీగానే వెళ్ళింది లోపలికి. ఒకసారి దాంతో మాట్లాడాలనుందే, ఎందుకో టెన్షన్ వేస్తోంది. నేను ఒకసారి దాని దగ్గరికి వెళ్తానులే. ప్రియా, నువ్వు వస్తావా? బంటి ఇప్పుడే వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడే, నువ్వెప్పుడే వెళ్ళడం అవసరమా? మరి వెయిట్ చేయనా? నువ్వేం కంగారు పడకు. అవును మమ్మీ, ఇప్పటిదాకా వీళ్ళు లైబ్రరీలో కూర్చున్నారు. నాగార్జున అడుగుతానుండు. సరే అడుగు. మమ్మీ, నానమ్మతో అస్సలు అనకు, అది మళ్ళీ ఫీల్ అవుతుంది. నేనెందుకంటానే, నువ్వైతే వెళ్ళి అడుగు. నాగ్, ఏమండి? ప్రియా, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఎప్పుడు ఒంటరిగా అలా నిల్చొని ఎందుకు ఫీల్ అవుతావు నాగ్? అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారా? ఒక 2 రోజులు అక్కడే ఉండి వస్తే అయిపోయేది కదా. అదేం లేదు. నాకు తెలుసు నాగ్, నువ్వెప్పుడు ఏం ఆలోచిస్తావో. మన మమ్మీ డాడీ అయినప్పుడే ఈ బాధలన్నీ పోతాయేమో. ఇప్పుడు మనం ప్లానింగ్లోనే ఉన్నాం కదా. అవును, ఈరోజు వెళ్దామా డాక్టర్ దగ్గరికి? కొంచెం పెళ్లి హడావిడి అయినాక వెళ్దామన్నావు కదా. వెళ్దామా? అంత అవసరం అంటావా? ఇంతకు ముందు ఏం చెప్పిందండి? ఒక 3-4 మంత్స్ అయినా కొన్ని టాబ్లెట్స్ వాడాలని చెప్పింది కదా. ఫోలిక్ యాసిడ్ అయితే ఖచ్చితంగా వాడాలి. ఒకసారి అన్ని బ్లడ్ టెస్ట్లు అవి ఇవి చేయించుకుంటే ముందే ప్రికాషన్ తీసుకోవచ్చు కదా. సరే ప్రియా, ఆంటీని అయితే అడుగు. ఈరోజు వెళ్దామా, మరి రేపు వెళ్దామా? మమ్మీ కూడా వస్తానంటుందేమో. అదే అడుగు, నీ ఇష్టం. ఎప్పుడంటే అప్పుడు వెళ్దాం. కూర్చోండి. ఇక్కడ ఎంతమంది ఉన్నా, నేను ఎన్ని చేసినా వాళ్ళు లేని లోటు నేను తీర్చలేను నాకు. నువ్వు తీర్చడం ఏంటే? నేనే కదా వాళ్ళందరినీ వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు నీకన్నా వాళ్ళు ఎక్కువ ఏం కాదు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మనం యూఎస్కి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావని బాధ. నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అని. ఇప్పుడే ఎందుకో, ఇంకా టైం ఉంది కదా, ఆలోచిద్దాంలే. మీన్వైల్ మనం ఎంజాయ్ చేసేద్దాం. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉండేది. అయ్యో, నేను వచ్చిన విషయమే మర్చిపోయానండి. ఏంటది? ఏం లేదండి, ఇంతకుముందు లైబ్రరీలో అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు కదా. సురేష్, నేను బంటి మీ స్వప్నవదిన గురించా? స్వప్నవదిన గురించి మాట్లాడుకున్నారా? లేదు లేదు, తన రూమ్లోకి వచ్చింది. అబ్బా, అన్నయ్యకైతే ఎక్కడా కూడా ప్రైవసీ లేదు. దయ్యంలాగా వెంట పడుతూనే ఉంటుంది. ఎందుకే పాపం అలా అంటావు? లేకపోతే నీకేం తెలుసు, టార్చర్ చేస్తుంది అన్నయ్యని. మీనాక్షి ఎందుకో ఈరోజు బయటికి రావట్లేదు. అడుగుదామంటే బంటి ఇప్పుడే వెళ్ళాడంట. మీతో ఏమైనా చెప్పాడా? నీకు ఇంకా తెలీదా న్యూస్? మీనాక్షి చెప్పలేదా? అది అసలు బయటికి రాలేదండి.
అవును కదా, బ్రేక్ఫాస్ట్ కూడా లోపలికి తీసుకెళ్ళాడు బంటి. అంటే నిన్న అయిపోయిందంట. అవునా? బంటి ఫేస్లో ఆ గ్లో చూడాలి. ఇది బయటికి రావడానికి సిగ్గుపడుతుందా లేకపోతే? అంతే అయి ఉంటుంది. ఒకసారి వెళ్ళి మాట్లాడు, కాల్ చేయలేకపోతే. ఎలా చేయనండి? ఏమని అడగాలి? బంటిని చూస్తే అలా ఏం లేడు, నువ్వేం టెన్షన్ పడకు. బంటి, వావ్ మీను, లుకింగ్ బ్యూటిఫుల్. నా చెస్ట్ తగిలేలా ఉంది మీను. ఇప్పుడు నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇది నా మీను. ఇది నీ మీను ఎరా. నా మీను, ఎంత అందంగా ఉన్నవే. మీనాక్షి, నిన్ను పొద్దు నుంచి బయటికి వెళ్ళలేదురా. వెళ్ళాలంటే సిగ్గేస్తుంది. ఏం పర్లేదు మీను, నేను వెళ్ళొచ్చాను కదా, వాళ్ళు కంగారు పడతారు. పద. వద్దు ప్లీజ్, నిన్నే కామెంట్ చేశారన్నావు కదా. వదినని ఇక్కడికి రమ్మంటానుండు, నేను బయటికి వెళ్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. సరే, ఇబ్బందిగా ఫీల్ అవుతుందే తను. ఆగో, వెయిట్ చేస్తుందేమో, డోర్ తీద్దాం. బంటి, మీనాక్షి. రండి వదిన. మిన్ను, ఏమైంది బయటికి రా? మిన్ను, ఇంత అందంగా ఉన్నావేంటి? నిన్ను చూస్తుంటే నాకే కొరుక్కొని తినాలనిపిస్తుంది. ఇంకా బంటి, మిన్ను హ్యాపీనా? నిజంగా చాలా హ్యాపీ అక్క. ఇలా చూడు, నేను చూడను. ఎంత ముద్దొస్తున్నావే నిజంగా. మమ్మీ నీకోసమే చూస్తుంది, కంగారు పడుతుంది. బయటికి రావాలంటే సిగ్గేస్తుంది అక్క. మీరందరూ ఏమంటారోనని. ఉండు, ఇక్కడే ఉండు. డిస్టర్బ్ చేశానా? నువ్వు అలా మాట్లాడకక్క, అలా మాట్లాడొద్దని చెప్పానా? బంటి అయితే ఏమనుకున్నాడో ఏంటో మాట్లాడాను. మమ్మీతో వెళ్ళి చెప్తానులే. ఇక్కడే ఉండు. వస్తావా? సరే, ఇక్కడే ఉండు. చాలా అందంగా ఉన్నావు మిన్ను. బంటి పండగ చేసుకుంటున్నాడా? అక్క, టిఫిన్ తిన్నావా లేదా? తిన్నాను. ఇక్కడికి తీసుకొచ్చాడు. మమ్మీతో ఫోన్ చేసి మాట్లాడు. మమ్మీతో మాట్లాడడానికి ఏంటే? నేను మమ్మీతో కాల్ చేపించనా? హలో మమ్మీ. ప్రియా, మిన్ను దగ్గరికి వెళ్ళావా? ఇక్కడే ఉన్నాను మమ్మీ. ఏమైందే, ఎందుకు రావట్లేదు? అది బానే ఉందా? ఫుల్ హ్యాపీగా ఉంది మమ్మీ. శారీ కట్టుకొని మెరిసిపోతుంది. ఏంటి? అంటే నిన్న సిగ్గుపడుతోంది. బయటికి వస్తే మనందరం ఏం కామెంట్ చేస్తామోనని భయపడుతుంది మమ్మీ. పర్లేదు, రావద్దులే అని చెప్పాను. వస్తావా నువ్వు ఇక్కడికి? బంటి ఇప్పుడే బయటికి వెళ్ళాడు. వద్దే, బాగుండదు. దానికి ఫోన్ ఇవ్వు ఒకసారి, మాట్లాడు. హలో మమ్మీ. నిన్ను మమ్మీ దగ్గరికి రావడానికి ఏంటి మిన్ను? నాకేమో కంగారేసింది. బానే ఉన్నావు కదా? రావా కిందికి? సరే, ఈరోజు ఉండు అక్కడే. ఈవినింగ్ వద్దువు కానీ. ఇక్కడ ఎవరికి తెలవాల్సిన అవసరం లేదు. ఏం పర్లేదు మిన్ను. ఎవరి గురించి భయపడుతున్నావే? స్వప్న వదిన దగ్గర ఇలాంటి టాపిక్ ఎందుకు మాట్లాడతాము? మిన్ను, నువ్వు ఎప్పుడు కిందికి ఎలా వస్తావో అలాగే నార్మల్గా వచ్చేసి. ఏం టెన్షన్ పడకు. శారీ కట్టుకున్నాను మమ్మీ, నేను రాను. సరే, ఇవాళ వద్దులే, నేను ఫుడ్ మీదకే పంపిస్తాను. తినేసి పడుకోండి. అలాగే మమ్మీ. సరే మిన్ను, నా బంగారు తల్లి. ఏమంటాందే మమ్మీ? ఈరోజు ఇక్కడే ఉండమంది. ఇక్కడే ఉండలే. సురేష్ ఇంకా నాగ్ బంటిని కామెంట్ చేస్తారు కానీ నిన్నేమంటారే? నీ మొహం. నీతో అలా ఏమనడు. నేను ఫుడ్ పైకి పంపిస్తాను, బాగా తిను, రెస్ట్ తీసుకో. రేపు లక్ష్మిని జిస్ట్ తింపేయమంటాను, పెద్ద గుమ్మడికాయతో. నువ్వు పెద్దదాన్ని అయిపోయావు మిన్ను. లక్ష్మి, అమ్మా, పైన మీనాక్షి వాళ్ళ గదిలోకి బాదం పాలు పంపించు. సరే అమ్మా. డ్రై ఫ్రూట్ లడ్డూలు పెట్టి అన్నా? పెట్టివ్వు. కొత్తగా చేయించిన స్వీట్స్ ఉన్నాయి కదా, ఏవి నాలుగు ఒక 5-6 రకాలు పెట్టించు. సరే అమ్మా. బాదం పొడి కొంచెం ఎక్కువ కలుపు. మంచిగా ఎత్తా. మీనాక్షి అమ్మకే కదా, వాళ్ళిద్దరికి. మీనాక్షి అమ్మకు, అల్లుడు బాబుకు. మధ్యాహ్నం నాన్ వెజ్ తెప్పిస్తాను, దానికి ఇష్టమైనట్టు వండు.
సరే అమ్మా. రాత్రికి మళ్ళీ వేడివేడిగా ఏదైనా చేయిద్దాం. అందరికీ అందరికీ రోజు ఏం చేస్తావో అదే చెయ్యి. వాళ్ళిద్దరి మందం స్పెషల్గా చెయ్యు. కారం మసాలాలు ఎక్కువ వేయకు. నార్మల్గా టేస్టీగా చెయ్యి. సరే అమ్మా. అల్లుడు బాబు కూడా ఇష్టమే నేను వండుతా. సరే. ముందైతే బాదం పాలు స్వీట్స్ ఇచ్చేసిరా. ముందే చెప్పు, లంచ్ కూడా పైకి తీసుకొస్తానని. సురేష్, మమ్మీ. ఎందుకు నవ్వుతున్నావురా? నేనేం చెప్పకముందే. ఏదోటి చెప్తావు కదా, అందుకే నవ్వుతున్నాను. అవును, డాలీ సంగతి ఏమైందిరా? ఏమైంది? యుఎస్లో ఉంది ఇప్పుడు. పెళ్లి కూడా చేసుకోబోతోంది. ఆ రోజు ఆ అబ్బాయి ఆ, అతనే మమ్మీ. ఇద్దరిది పర్ఫెక్ట్ జోడి. మంచి పని చేసావురా. పాపం తల్లిదండ్రి ఎవరు లేరు ఆ పిల్లకి. ఆ అబ్బాయి అయితే మంచోడే కదా? చాలా మంచోడు. వాడు నా ఫ్రెండ్. హ్యాపీగా ఉందంటనా? కాల్ చేసిందా? ఒకసారి చేసింది, కానీ నేను లిఫ్ట్ చేయలేదు. వాడికే చేశాను. అయ్యో, ఫీల్ అవుతుందేమోరా. ఎందుకు మమ్మీ, ఇద్దరితో మాట్లాడాను లౌడ్ స్పీకర్లో. చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. చాలేరా, బంటిని ఏడిపించావంట కదా? నీ దాకా వచ్చిందా న్యూస్? నేనేం ఏడిపించలే, బావా. బావ నీ మీద, నువ్వు బావ మీద. భలే చెప్తున్నారులే. అదేది కిందికి రాదంటనా? చంపేస్తాను దాని ముందట ఏదైనా మాట్లాడితే. ఛీ, నేనెందుకు మాట్లాడతాను మమ్మీ? రొద్దు నుంచి అసలు బయటికి రాలేదైతే. ఈరోజు రాదు, అదంతే. సిగ్గుపడుతుందేమో. అవునరా, మీ అత్తకి ఏమైంది? స్వప్న ఏదో చెప్తోంది. అడగకపోయావా నువ్వే నీ ముద్దుల కోడల్ని? ఏంట్రా ఆ మాటలు? ఏమైంది? బ్లడ్ టెస్ట్ చేయించుకుందట. పాపం, ఎంత బ్లడ్ లాస్ అయిందో ఏమో. ఏంట్రా నువ్వు? బ్లడ్ టెస్ట్కి బ్లడ్ లాస్ అవ్వడం ఏంటి? మరి ఇది అలాగే ఫీల్ అవుతుంది కదా స్వప్న. వెళ్ళి చూసొస్తుందంట. నేను రావాలంట. ఈ వంకతో మళ్ళీ అక్కడే ఉండిపోదామనా? అదే ప్లాన్ వేసింది. అంటే అక్కడే ఉండే బతికిపోయాను. ఒకటే రోజు కదా బావా, హనీని ఇక్కడే ఉంచి వెళ్ళు అన్నాడు. అవునా? అలా అన్నాడా? స్వప్న మొహం చూడాలి నువ్వు. ఏమంది? కుదరదంటోందా? వెళ్ళడం అవసరం లేదట. మీరు వెళ్ళండి స్వప్నక్క, ఏడుస్తే బాటిల్ ఫీడ్ ఇస్తామని చెప్పాడు. దానికి కూడా ఇష్టం కదా మన హనీ అంటే, మిన్నుకి. అమ్మో, అదెక్కడ ఒప్పుకుంటుంది? మీనాక్షి ఎత్తుకుంటేనే ఓర్వదు. పాపం దానికి ఎంత ఇష్టమో హనీ అంటే, అస్సలు ఎత్తుకొనివ్వదు. అంటే నాకు ఎంత క్లోజ్ అయ్యాడో తెలుసా మమ్మీ? నిన్ను నాకు ఒక మంచి తమ్ముడినిచ్చింది. అవునరా, చాలా మంచోడు. ఎంత బాగా కలిసిపోయాడో మన ఫ్యామిలీలో. అందరం ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలిరా. ఆ దేవుడి దయ వల్ల మన ప్రియ కూడా ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తోంది. బావతో మేము అలాగే మాట్లాడాం. మెల్లిగా అక్కని కూడా ఒప్పిద్దాం. బావేమన్నారా? బావకు కూడా ఇక్కడే ఉండాలనిపిస్తోందేమో. అలాగే అనిపిస్తుంది చూస్తే. లేకపోతే దానికి ప్రెగ్నెన్సీ వస్తే అక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుందిరా? ఇక్కడ ఉంటే మనం అన్నీ చూసుకోవచ్చు. పంపించేదే లేదు. ఇక్కడే ఉండిపోమందాం. బావని నేను ఒప్పిస్తాను, నేను బంటి. సరే, ఇంకా టైం ఉంది కదా, ఒప్పిద్దాం. ఇంతకీ ఏమంది స్వప్న? వెళ్తున్నారా? సార్, ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే ఎవరైనా చూడడానికి వెళ్తారా మమ్మీ? ఏంటి నువ్వు? 2 రోజుల నుంచి రాలేకపోయావురా. చాలా రోజులైంది కదా. తనకి వెళ్ళాలనిపిస్తుంది కదా తల్లి దగ్గరికి. నీ ఇష్టం మమ్మీ. ఓ 2 రోజులంటే వింటుందా? 20 రోజులైనా ఉండొస్తుంది. అలా అయితే అస్సలు వద్దు. 15 రోజులకు ఒకసారి వెళ్ళినా మంచిదే. 1 రోజు 2 రోజులు అంతే. అక్కడ రాణిని ఇబ్బంది పెడతారు అందరూ కలిసి. అనే గానసు ఏమన్నా అనుకున్నాయంటవానే? ఏమనుకుంటుంది? ఏమనుకోదు. ఆమె అనుకున్నా ఎవడు పట్టించుకుంటాడు? కాదే పాపం, ఆమె రాగానే బూటి ముచ్చట చెప్పబట్టి ఆమె గురించి మనమేమో నవ్వే నవ్వుతాం. మంచి పద్ధతి కాదు కదనే అది. ఏమనుకున్నదో ఏమో పాపం. ఏమన్నా అనుకోని, నేనైతే డైరెక్ట్ అంట. నా రాణిని ఎంత టార్చర్ చేస్తుందో మీకు ఏం తెలుసు అత్తమ్మా? మీకు తెలియదు కాబట్టి మీరు గిట్లనే మాట్లాడతారు. నాకు తెలుసు కాబట్టి ఏమనిపించదు నాకు. మళ్ళీ వస్తుందంటవా నీగ మన ఇంటికి? ఎందుకు రాదు? వస్తుంది చూడండి. బ్లడ్ టెస్ట్ అన్నది ఏమో అన్నది, ఏం చేసిందో ఏమో. అది చెప్తుంది రాణి. ఇంకా ఏలేదా అవే ఫోను? చేయలేదు. ఏం సుక్కలు చూపించుతుందో ఏమో ఆ తల్లి. ఇంకా నయ్యం, బిడ్డనైతే ఇన్నే ఉన్నది రానిత్తలేరు. ఇద్దరు ఒక దగ్గర కూడిందంటే రాణిని పీక్క తింటారు. ఏదో ఒకసారి 2 సార్లు కొట్లాడతారు కానీ ఊకిదేనా వేళకు? మరేమనుకుంటారు? వాళ్ళ స్పెషాలిటీ అది. తల్లి బిడ్డలు మారారంటే మారరు. ఆ మహాతల్లికి కొడుకు పుట్టినా మంచిగుండు, కోడలు వస్తూ వెళ్తుండే, మళ్ళీ బిడ్డనే పుట్టే. ఇక ఈమె బిడ్డను ఎట్లా పెంచిందో ఆమె కూడా బిడ్డను అట్లనే పెంచుతట్టున్నది. ఇంకా సురేష్ గట్లా పెంచుతాడే పాపం. 24 గంటలైనానే ఎత్తుకుంటాడు.
అంత మంచి మొగుడు దొరికిండు, మంచి ఉండొచ్చు కదా. మొగుడేందే అత్త మామ ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళేనే, దానికి ఏం రోగం మరి? తల్లి గస్ ఉంటుంది, బిడ్డ గస్ ఉంటుంది. మరేమనుకున్నారు? ఏమో గామె ఫీల్ అవుతుందా అని అడగబడుతుంది. మీరు గంతగానం ఏం ఫీల్ కాకుండ్రి. 2 రోజులు కాకముందే ఉరికొస్తుంది మళ్ళా. మీనాక్షి ఫోన్ చేసిందావే? రోజుకోసారి మా ఎత్తది, ఎప్పుడో ఒకసారి. ఇవాళ చేసిందా? ఏమో ఇంక ఇవాళ చేయలేదు కదా. నాకు కూడా పొద్దుగాలనే ఎత్తది, ఇవాళ ఏం లేదు. బిడ్డ 3-4 రోజుల నుంచి రాబుద్ది అవుతుంది అనుడు. అవును, నాతోటి కూడా అన్నది. రమ్మందామా అవే మరి ఫోన్ చేసి? రమ్మనండి, బంటికి ఫోన్ చేసి చెప్పుండ్రి తీసుకురమ్మని. ఓ 2 రోజులుండి పోతారేమున్నది, గీనేనే దగ్గరనే కదా ఊరు. నేను గవానికి ఫోన్ చెయ్య, ఆడేనాడన్నా మాట్లాడతాడా ఫోన్ చేసి అమ్మ అని? బిడ్డ రోజు చేస్తుంది ఫోను 2-3 సార్లు. అత్తయ్య అది ఎట్లా, అత్తయ్య ఇది ఎట్లా, అత్తయ్య బంటికి ఏమి ఇష్టం అనుకుంటా. నిన్న సాయంత్రం కూడా చేసింది. బంటికి ఏమి ఇష్టం అత్తయ్య అనబట్టే. నువ్వంటేనే ఇష్టమే పిల్ల అని నేను చెప్పిన. బంటి ఫోన్ చేస్తలేడా? అన్నకి ఎప్పుడు చేసిండనే, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తాడు. పెళ్ళైంది ఆడుకోయండి, ఏ నాన్నేడో ఎత్తాడు. ఆడు వేయడెప్పుడు నాకు. పాపం దానికి మనం అన్ని వంటలు ఓటి చేస్తే బాగా నచ్చినాయి. కడుపు నిండా తిన్నది బిడ్డ. ఆడ ఏం తింటుందో ఏం చేస్తుందో. ఇక వంట మనుషులే ఏం మంచిగా ఉంటాయి, మన లెక్క మంచి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు వాళ్ళు. కానీ మరీ అంత ఘోరంగా ఏముండయి, మంచిగానే ఉంటాయి. దీనికి నచ్చదట్నే పాపం. అత్తమ్మ మీరు వేసింది ఎంత బాగుంది, సరితక్క ఎంత మంచిగా చేస్తుంది అని ఎప్పుడు గివే మాట్లాడుతుంది. దానికి నేర్పియమంటున్నది. నచ్చినప్పుడు మెల్లమెల్లగా నేర్పియాలిగా. పాపం బిడ్డ మొన్నటిదాకా ఉన్నప్పుడు నేనేం పట్టించుకోలే చక్కగా, ఏం అరుచుకోలేను దాన్ని. ఏమైనా ముచ్చట గురించి మాట్లాడేనే, మీకేడ మనసున పట్టింది? ఏమోనే అంటే నాకు పిస పట్టుకున్నది. అంత పిస చేసిన దానికి మొదలకే భయం చేసిన. మీరు చెప్తే వింటారా? మీ ఇచ్చి మీకు వస్తేనే అప్పుడు వింటారు. పాపం పిల్ల అయినా ఏమన్నదే, ఎన్నిసార్లు ఫోన్ చేసింది. ఈసారి వచ్చినప్పుడు పిస ఏం పట్టించుకోను, మంచిగా అండి పెడతా, మంచిగా మాట్లాడుతుంది దాంతోటి. దానికి ఏమైనా మాట్లాడంగానే పాపం సైలెంట్ కూర్చునుడే అంటే ఒక్క మాట అనలేదు. మళ్ళా మరొకసారి బంటికి ఫోన్ చేసి రమ్మనండి, మీకు కూడా 2 రోజులుంటే తృప్తి అవుతుంది. దానికి వేయ నేను ఇక రాజేశ్వరికి వేద్దాముండు. 2 రోజులు పంపియండి వదినమ్మ అని చెప్తా. అవును, ఆంటీకి వేసింది కరెక్ట్. హలో వదినమ్మ, బాగున్నారా? బాగున్నా వదినే, మీరందరు మంచిగా ఉన్నారా? అందరం బాగున్నాం. ఎప్పుడు వస్తారు వదినమ్మ? ఏం వచ్చుడు, మొన్నటి దాకా మేము ఆన్నే ఉంటే మీ ఏమైనా అచ్చుడు అంటావు. మీరేమో రానే రారు ఇక్కడికి. మేము వస్తే మీ అందరికీ ఇబ్బంది అవుతుంది వదిన. ఎవరెక్కడికి వస్తే ఏంటి, మనం అందరం కలుసుకుంటే సరిపోతుంది. మంచి ఇక్కడ వచ్చి 2 రోజులు ఉండిపోవచ్చు కదా. మీకు కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టుంటుంది. ఇంట్లో పనులు వంటలు ఇవన్నీ చేసి అలసిపోతారు. సరితకి కూడా రెస్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా వస్తాం తీవదనమ్మా. ఆ మొగోళ్ళకైతే ఇలా ఆడోళ్ళు కాబట్టి పని చేయాలన్నట్టే ఉంటుంది. ఒక్కనాడు కూడా మరి రెస్ట్ ఇద్దామని అయితే అనుకోరు. మీరేమో గింత ఆలోచిస్తారు మా కోసం. ఆ చిన్నోడు ఒక్కడే మమ్మీ వదిన మీరు కూర్చోండి అని కూర్చోబెడతాడు. నేను వంట చేస్తా అంటాడు సండే, లేకపోతే టెన్న బయటకు పట్టుకుపోతా అంటాడు. ఎంత మంచి అల్లునిచ్చారు వదినమ్మ మాకు. ఆ కూతురు మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము. మీరు అదృష్టవంతులని మీరు అనుకుంటారు, మీనాక్షి మాకు దొరికినందుకు మేము అదృష్టవంతులమని మేము అనుకుంటాం. ఆ కోడళ్ళు ఇద్దరు బంగారు తల్లులు. దానికైతే పాపం ఏం తెలియదు, అమాయకురాలు. మీరే అన్ని నేర్పించాలి వదిన. దానికి ఇంకా లోకంలో మనుషులు ఎలా ఉంటారో తెలీదు, అన్నింటికి భయపడుతుంది. మెల్లమెల్లగా అదే నేర్చుకుంటా తీయండి. మా ఓళ్ళేడా అన్ని చూసుకుంటాడు, ఈ బిడ్డను బంగారంలో పెట్టి చూసుకుంటాడు. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. మరి ఎప్పుడు వస్తున్నారు? వాళ్ళు అచ్చుడంటది వదినే. కాదు వదినే, మీనాక్షి 2-3 రోజుల నుంచి బాగా అంటుంది రాబుద్ది అవుతుంది అత్తమ్మ అక్కడికని. అవును వదినమ్మ, నాతో కూడా అంది. ఎప్పుడు మీ గురించే మాట్లాడుతుంది. ఇంతకుముందు ఎప్పుడు సరితక్క రానక్క అనేది, ఇప్పుడు ఇంకా మీరు కూడా చేరిపోయారు లిస్టులో. 2 రోజులు పంపియండి ఏంది వదినమ్మ, 2 రోజులు ఉండిపోతారు పిల్లలు. గదే అడుగుదామని ఫోన్ చేసిన. మీనాక్షి బంటిని పంపించమంటున్నారా? అవును వదినమ్మ, ఓ 2 రోజులు ఉండిపోతారు. మాకు కూడా మొన్న అంతా మంచి అనిపించలే, ఎంత ఆగమాగం ఉండే బిజీగా. ఓ 2 రోజులు పంపితే అట్లా. ఇప్పుడే వద్దు వదినమ్మ, ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం దగ్గర అవుతున్నారు. అవునా? అవును వదినమ్మ. మీకు ఏమని చెప్పాలి, ఈరోజైతే రూమ్లో నుంచి అసలు బయటికే రాలేదు. అవునా?
సంతోషం. ఇంకేంది మరి? మీరే రండి ఒకసారి, వచ్చి చూసేసి వెళ్ళండి. వాళ్ళని ఇప్పుడే డిస్టర్బ్ చేయడం ఎందుకు వదినమ్మా, వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వస్తారులేండి. అయ్యో అయితేంది వదినమ్మా, వాళ్ళు సంతోషంగా ఉండుడే కదా మనకు కావాలి. సరే సరే, ఇక వాళ్ళకే ఎప్పుడో రాబుద్ది అయినప్పుడు వస్తారు తీయండి, మనం ఇబ్బంది పెట్టుడు ఏమద్దు. మీరైతే రావాల్సిందే, ఒకసారి వచ్చి అలా చూసేసి వెళ్ళిపోండి ప్లీజ్ వదినమ్మ. ఒక 2 రోజులు ఉండిపోండి. అబ్బో 2 రోజులు ఏమొద్దు, ఒక రోజు అట్లా వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాం. సరే సరే, మీ ఇష్టం. ఇక నా కోడలు బాగా అన్నది కాబట్టి దాన్ని చూసేసి పోతాం. సరే వదినమ్మ, రండి. కోడలు కోసమే వస్తారా, మా కోసం రారా? ఈ అందరిని ఒకసారి చూసేసి వస్తాం. సరే వదినమ్మ, మంచిది. నేను అన్నయ్యకి చెప్తా. సరిత వాళ్ళని కూడా తీసుకొని రండి వదినమ్మ. సరే సరే, ఇక వాళ్ళు ఏమంటారో. సరే సరే వదినమ్మ, బాయ్ బాయ్. ఏంటి అత్తమ్మ, ఏమంటుంది ఆంటీ? అల్లు ఇక ఇప్పుడిప్పుడే దగ్గర అవుతాడట, ఎందుకు తీయండి వాళ్ళని డిస్టర్బ్ చేసుడు అంటుంది. అవునా, సంతోషమే కదా. ఇవాళనైతే రూమ్లో నుంచి బయటకి వెళ్ళలేదట. వారం 10 రోజుల దాకా మనం వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. అవునత్తమ్మ, మరెందుకు అట్రమ్మనుడు ఇట్రమ్మనుడు అంత జర్నీలు చేసుడు. ఒకరోజు మెల్లగా పోయి చూసేద్దామే. ఏమెందుకు అత్తమ్మ, మీరు పోయి చూసిరండి. మామయ్య అవును, మీరు ఊకే అందరం పోతే మంచిగా ఉండదు. మేము మరీ అడుగుతాంది సరితను కూడా తీసుకురమ్మని. చూద్దాం తీయండి, ఈయన ఏమంటాడో. మీరైతే ఒకసారి పోయిరండి. తొందరనే మీ కోరిక కూడా నెరవేరింది. కృష్ణయ్యకు మొక్కుకున్ననే, కృష్ణయ్య గుడిలా అన్నదానం చేస్తా అని. తొందర అయిందని తెలిస్తే అతం ఇట్లా అనుకున్నానో లేదో నెరవేర్చింది, చూసినావా? ఇంకా మైండ్ల నుంచి పోలేదన్నట్టు. ఎట్లా పోతుంది ఇక, అదోటి ఉండే. ఇప్పుడు ఏం లేదు ఇక. ఇప్పుడు నా కొడుకు ఎడ ఫోన్ చేస్తాడు ఇక, దానికి నేను గుర్తుకే రానిగా. ఊకొని రత్తమ్మ, ఏమో మాట్లాడతారు. ఎంతసేపు సారు, తొందర రమ్మనండి, నాకు టైం అవుతుంది. ఇప్పుడే పోయింది కదా అయ్యా మా అమ్మ, 5 నిమిషాలు కూడా కాలేదు. వెయిట్ చేయి, ఒక 5 నిమిషాలు కూసో. ఎందుకంత ఆగం పడతాను? 20,000 తీసుకున్నావు, 10 నిమిషాలని ఉండవా? నిమిషానికి రేటు పెరుగుతుంది మరి. గాడి గుడ్డేం కాదు, నీకు 20,000 ఇచ్చినాం, బొక్క పడ్డది ఇప్పుడు ఆల్రెడీ మాకు. మా అమ్మ కొన్ని టెస్టులు చేయమన్నది అని నేను ఫీల్ అవుతా ఉంటే ఇంకా టైం పెరుగుతుందని వాడితివి. కూసో, ఇవాళ రోజంతా మేము ఇంట్లో ఉంచుకుంటాం. నేను చెప్తానా, 20,000కు కనీసం 20 రోజులని ఉండాలి. మంచిగానే ఉన్నారు సారు, ఇంకోసారి అయితే నేను మీ ఇంటికి రాను. ఇంకెవరన్నా పంపుతాను ఆ ప్లేస్లో. మాలాంటి వాళ్ళు టెస్టులు చేయించుకున్నాడే ఎక్కువ, బ్లడ్ టెస్టులు. ఇంకా 20,000 టెస్ట్ చేయించుకున్నాం. ఇక అటేడు తరాలు ఇటేడు తరాలల్లో ఎవ్వరు చేయించుకోరు ఈ టెస్టు. మా అమ్మ పేరే చరిత్రలో నిలిచిపోతుంది. మంచిగానే చెప్తాను సారు, మీరు చేయించుకోకపోతే మీ పిల్లలు రేపు భవిష్యత్తులో ఎంత పెద్దగా అవుతారో, ఏ స్టేజ్లోకి పోతారో వాళ్ళు చేయించుకోరా? ఏమో, నాకైతే డౌటే. మేమన్నా కష్టపడి కింద మీద పడి చదివినాం. ఏదో ఒక ఉద్యోగం చేయాలి, లేకపోతే తిండి దొరకదని మాకు అర్థమైంది. ఎట్లా సంపాదించుకొని బతుకుతున్నాం. ఈ కాల పొరగాళ్ళు ఎట్లున్నారో నీకు తెలియదా? మొత్తం టీవీలు ఫోన్లు చూసుకుంటా కూర్చుంటారు. వాళ్ళు ఏం చదువుతారు, వాళ్ళు ఏం సంపాదిస్తారు పెద్ద పెరిగినాక? మొత్తం మేమే పోషించుడు ఉంటుంది. ఇంకా టెస్టులు చేయించుతాం. గట్ల చిన్న చూపు చూస్తానేం సారు ఇలాంటి పిల్లగాళ్ళను? వాళ్ళు మనకన్నా పవర్ఫుల్ ఉన్నారు. ఏఐ వచ్చింది, ఒక్కొక్కరు యూట్యూబ్లు ఇన్స్టాగ్రాములు అనుకుంటా ఎట్లా సంపాదిస్తారు. మనకు గంత తెలివి లేడ పడైనాయి. ఇప్పటోళ్ళకే మస్తు తెలివిలున్నాయి. సావు తెలుగులు ఏందో సంపాదిస్తానం అనుకుంటాను, ఏడుకోబోతాండ్రు. ఒకళ్ళనొకళ్ళు చంపుకునుడు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకునుడు. పోరగాళ్ళకు బతుకు విలువ తెలుస్తుందా, జీవితం విలువ తెలుస్తుందా? ఎందుక సంపాదన? పైసలు సంపాదిస్తేనే ఏందో ఉంటుంది అనుకుంటాను జీవితంలో. ఇవాడ ఏం లేదని తెలియంగానే కథం డిప్రెషన్లోకి పోతాండ్రు. అబ్బో సారు, నీకు బాగానే తెలుసు. నేనేమో అనుకున్నా నిన్ను చూసి. నా కొడుకు గట్లనే ఓ ఇన్స్టాగ్రామ్ స్టార్ ఆడు, మస్తు సంపాదిస్తాడు. నేనేమో గిట్లనే స్లోగా పెంచుకుంటా పోతాన్నా. నా కొడుకు ఒక్కటేసారి పై దాకా పోయిండు. నన్ను ఎక్కిరిస్తాడు ఏమైనా. ఏం సంపాదిస్తావు నానా, ఏం చేస్తావు నానా అంటాడు. నువ్వు అన్నట్టే సేమ్. ఇప్పుడు ఇక బాగా సంపాదించిండు, ఏం చేయాలన్నా అర్థమైతలేదు. డిప్రెషన్ అంటాడు. మొన్నటిదాకా లవ్ ఫెయిల్యూర్ అన్నాడు. తాగి తాగి తందనాలాడిండు. ఇక ఇప్పుడు తాగుడు కూడా బోరు కొట్టింది దానికి. డిప్రెషన్ అంటాడు. ఏం చేసుడు అంటవే మరి? మన చేతులేం మునిగింది, ఏం చేసులేదు. ఏది జరుగుతా చూసుకుంటా కూర్చోవాలి. నువ్వేమన్నా చెప్తే తింటాడు అని కొడుకు ఈనాడు. ఈనడినాడు, నువ్వు చెప్పినట్టే చూసుకుంటా కూర్చోవాలి.
ఆగు వచ్చిందమ్మా. మమ్మీ అత్తన్నరా ఏందట అవ్వా ఏందట్రా ఏందంటావేందమ్మా? టెస్టు అని సావ చంపినాం అందరినీ. ఇప్పుడు రిజల్ట్ తెలుసుకోకముందే ఏందట అనబడితివి. టెస్ట్ చేయించుకుంటే అయిపోయినా ఏమొచ్చినాయో తెలియద్దా? అగు ఆయాసం అవుతుంది ఇప్పుడేది నచ్చిన ఏం తిన్నావు? ఇడ్లేండ్లు ఏమేండ్లు? ఇడ్లేండ్లు ఇడ్లీ తిన్నది అంకుల్. మీరు కూడా తింటారా? బ్రేక్ఫాస్ట్ చేస్తారా? నేను అడిగితే అయిపోయినాయి అంటివి కానీ మొత్తం గంజి నీకే పెట్టిన అంటివి. ఇప్పుడు గా వంకర మూతానికి ఏమో పెడతా అంటాను. మళ్ళా పెడతా అత్తమ్మ, పిండి ఉన్నది ఫ్రిడ్జ్లా. ఓ తల్లి, అమ్మా పుణ్యాత్మురాలా, ఏంటిది? నిన్ను కాదు నీ కోడల్ని. నాకేమద్దమ్మా ఇడ్లీ, నీ కడుపుసల్లా ఉండా. మీ అత్తకట్ట ఇంకో 4 వేసి పెట్టు, కానీ గ్యాప్ ఇచ్చుకుంటూ తినమ్మా. సాయంత్రం తిను, 4 తినకు, 2 తిను. పొద్దుగాల 2 తింటే మధ్యాహ్నం 2, మళ్ళీ రాత్రికి 2 గట్ల తిను. రెండు ఓల ముక్కలు తీసుకుపోయి పెడతావు ఓ వంకర మూతోడా. గిట్లా మాట్లాడుతుంది ఏంటి సారు మీ అమ్మ? ఏందే అమ్మా, నేను చెప్పేది విను ఫస్ట్. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా, లేట్ అయింది అంటున్నారు. నేను వాగురా ఏమో గాయన తిని మన పడితివి. ఆ మూతి వంకర పెట్టుకొని అటు నుంచి ఇటు నుంచి అటు ఎంతసేపు తింటాడో ఏమో. ముందు ఆ రిజల్ట్స్ చెప్పమను, అలా బుక్ చేసుకున్నప్పుడు తినమందంతి. ఏందే అమ్మా, మళ్ళీ వేయించుకుంటావా? ఈసారి మొత్తం చేయించుకోలేదారా, మళ్ళీ వచ్చేసరికి మొత్తం చేయించుకుంటాం. నీ అవ్వ మొత్తం చేయించుకోకపోతే ఏందే? పైసలు ఏమన్నా పుక్యానికి వస్తానయా, చెట్లకు వస్తానయా? 20,000 తీసుకున్నాడు ఆల్రెడీ, మళ్ళీ వేయించాలంటే మళ్ళీ 20,000 కావాలి. అయితేంద్రా నేను మొత్తం చేయించుకోలే కదా టెస్టులు. ఇప్పుడు నాకు చెప్పినా అనుకో తిడుతుంది నన్ను, మొత్తం ఎందుకు వేయించుకోలేవని. నేను చెప్తా తర్వాత వేయించుకుంటా బిడ్డే అని. ఏమమ్మా, ఏమో జోకులు అనుకుంటానవా, నాటకాలు అనుకుంటానవా? నీ కొడుకు అష్ట కష్టాలు పడి ఏంచిండు పైసలు పెట్టి. అదన్నావు ఇదన్నావు సూదన్నావు భయం అన్నావు, లాస్ట్కు కొన్ని టెస్ట్లు ఏమన్రివి. 4 సుక్కల రక్తం ఇవ్వడానికి ఏడ్చినావు. గా పిల్లగాడు పానం పెట్టి సుక్క రక్తం పోగొట్టుకుంటా సంపాదిస్తాడు, పైసలు వేస్ట్ చేస్తున్నావు. నువ్వు వంకర మూతి పెట్టుకొని సపరేక వీకక ఏంది నాకు సుత్తి పెడతాను. నా కొడుకు నేను ఏమన్నా మాట్లాడుకుంటాం, నువ్వు వంకర మూతి పెట్టుకొని తుత్తుతో అనకు. ఏందత్తమ్మా ఆ మాటలు? ఇంటికి వచ్చిన నువ్వు అట్లేనా మాట్లాడిచ్చేది? మీరు కూర్చోండి సార్. కూసుంటా అమ్మా కూసుంటా. ఈ కోడలు బంగారు తల్లున్నది, కనీసం కూసోమని కూడా అంటలేవు నువ్వు. చెప్పు ముందైతే. ఇడ్లీలు ఎన్ని తిన్నావని అడిగినా, చెప్పినవా? 45. 45? ఏంది? మళ్ళా చెప్పమ్మా. 45 ఇడ్లీలు తిన్నది. 45 ఎక్కడియే, ఒకటి ఇచ్చుకునే 44 అని చెప్తే నీ ముళ్ళేమన్నా పోతుందా? అగో విన్నారు కదా. గనిగానం ఇడ్లీలు తింటే పోతావు పైకి. నేను ఓవల్లానే చూస్తాను అందరూ. గందుకే తింటానా అంటావేంది? ఎందుకో తింటాను నువ్వైతే చెప్పు. ఒక ఇడ్లీలే కాదు, ఇడ్లీలతో పాటు ఒక పెద్ద గంజడు సాంబారు, ఒక పెద్ద గంజడు పల్లీల చట్నీ మొత్తం మింగింది. అమ్మ కారపొడి వేయలేదానే? అగో ఇంటనవా, కారప్పొడి కూడా తిన్నది. అది వట్టి కారప్పొడి కూడా కాదు, డ్రై ఫ్రూట్స్ తోటి చేసిన కారప్పొడి. అలా బిడ్డోళ్ళ అత్త పంపించింది వేసి. ఏంది? నీకు లేదా బిడ్డ? దాని అత్త మాయేసి పంపుతుంది. గా పంపితుడు సంగతి పక్కకు పెట్టుండ్రి. గంత గంజడకమాన పచ్చడి సాంబారు ఇడ్లీలు ఇవన్నీ తినడానికి ఏందమ్మా నువ్వు మనిషివేనా? అగో వంకర మూతానికి ఏమో అవుతుంది, పక్షవాతం వస్తుంది. ఏంది మాట ఎట్లా అవుతుంది? అబ్బో అత్తమ్మకు బాగానే తెలుసు. కానీ గట్ల మూతి వంకర పక్షవాతం ఉన్న వాళ్ళకే అవుతుందట. నాకు ఇప్పుడు బిలడి టెస్టులా పక్షవాతం లేదని వస్తుంది చూడు, నా మూతి చక్కగా ఉంటది. ఓ నీకేందత్తమ్మా చక్కనైనా సుక్కవి గాని గడ్డిని ముందు ఉండే ధైర్యం చేసుకొని ఇనమ్మా. నీకు ఫుల్ షుగర్ ఉన్నది, ఇంత షుగరు నేను ఎవ్వలకు ఇవ్వలే. గంట తింటే షుగర్ రాకేమత్తది? నాకెప్పుడో తెలుసు షుగర్ ఉంటుందని. బాధపడకమ్మా బాధపడకు, డైట్ తోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తీయటి వస్తువులు మొత్తానికే మానేసేయి. నేను చెప్పినట్టు 2 కాకుండా ఒకటి ఇడ్లీ తిను. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. మీరు డైట్ కూడా చెప్తారా? చెప్తారు. 20,000 పుక్యానికి కట్టినా ఏమేం తినాలి ఏమేం తినద్దు డాక్టర్ని కలుసుడా ఇవన్నీ చెప్తారు. నువ్వు ఒకనివి ఆగురాజు. అయితే మా అత్తమ్మకు షుగర్ బాగుందా? ఉన్నది, బాధపడకమ్మా బాధపడకు. నాకు తెలుసు ఆల్రెడీ నాకు శర్కర వ్యాధి ఉన్నదని. అగో మరి తెలిసి కూడా గిట్ల ఎందుకు ఎత్తానవమ్మా? తక్కువ తినాలి కదా. గన్ని గాక మన ఇడ్లీలు తింటారా? గదా
ముచ్చట బాగా వైరల్ అవుతుంది కదా. అనసూయమ్మ తినే తిండి ఏమనుకుంటాండ్రు? మధ్యాహ్నం భోజనం కింద ఒక బడికి మొత్తం నెల రోజులు సరిపోతుంది. నాకు సడన్ గా గుర్తుకొచ్చే ఈమె తిండి మీద ఇంకెన్ని వైరల్ అవుతాయో మరి. ఇట్లా ఎక్కిరిస్తారమ్మా, బాగా తినద్దు, బాధపడకు. నేను గందుకు బాధపడతలేను. నాకేమో చక్కెర వాదున్నది, నువ్వేమో తక్కువ తినమంటావు చక్కెర. తక్కువ తినుడు కాదమ్మా, మొత్తానికే బంద్ చేయమంటానా. నాకు శర్కర వాద ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ, శర్కర తక్కువ తింటా కాబట్టే. శర్కర లేక నా బాడీ తయారు చేసుకుంటాంది శర్కర, అందుకే శర్కర వాద వచ్చింది. ఏంది? చక్కెర లేక నీ బాడీ తయారు చేసుకుంటాందా? అందుకే చక్కెర వ్యాధి వచ్చిందా? నీ బ్లడ్లో వచ్చిందమ్మా, నీ బ్లడ్లా మస్తు ఉన్నది చక్కెర. గదే నేనంటున్నారా వంకర మూతోడా? బాగా తయారు చేసుకుంటాంది నేను తినులేక. ఓర్ దీని రోగం పాడగాను, ఈ చక్కెర చక్క తింటలేదని దీని బాడీ తయారు చేసుకుంటుందా, అందుకే షుగర్ వచ్చిందా అని అనుకుంటాంది. నువ్వు సామాన్యురాలివి కాదే, ఏటి వేసి దీనికి తిండి తగ్గద్దు. అయ్యో, నువ్వు అనుకునేది తప్పమ్మా, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. యూట్యూబ్లో పిస వీడియోలు చూడొద్దు. అందుకే నీకు రెసిస్టెన్స్ వచ్చింది, ఇన్సులిన్ రెసిస్టెన్సీ. అంటే నువ్వు తిన్న చక్కెర ఎనర్జీ లెక్క మారదిగా, అట్లనే ఉంటుంది రక్తంలా. చక్కగా తిను లేక ఎనర్జీ లేక శర్కర వచ్చింది నాకు. ఓర్ నాయనో, ఏంద్రా ఇది? ఎక్కడ చూడలే నేను. ఇంకేమేమి వచ్చినాయి? కొలెస్ట్రాలు. ఏంది కొసెటోళ్ళన్నా? కోసేటోళ్ళే కాదమ్మా, కొలెస్ట్రాలు. కోసెట్రాలా? గదేడికెళ్ళి వచ్చింది? నేను ఎప్పుడు తినలే గది. కొలెస్ట్రాల్ అంటే కొవ్వమ్మా, కొవ్వు. కోబట్ట చూసినవరు అన్న అబద్ధాలే చెప్తాండిడు. నేను అబద్ధాలు ఎందుకు చెప్తామ్మా, మొత్తం కొవ్వే ఉన్నది నీ బ్లడ్ అంతా. నా కొడుకు చికెన్లు మటన్లు సక్క తెత్తలేడు. రాజమోకం చూడాలి. అవుసారు తెత్తలేవా మీ అమ్మ కథ? ఎప్పుడు తేలేనే అమ్మ, ఎప్పుడు తెత్తనే ఉంటా కదా. మొన్న తెమ్మంటే ఏమన్నారా? ముందు రోజే తిన్నావు కదా, ఎందుకే ఇవ్వాలనే అన్న. గట్లా కంటిన్యూస్ గా తినద్దమ్మా, గట్లా తింటేనే కదా కొవ్వు వచ్చింది నీకు, కొలెస్ట్రాల్. కాదు, చికెన్ అట ఇప్పుడు 450 కిలో అయిందట. బుద్ధి అయినప్పుడు అప్పుడప్పుడన్నా తెత్తుండే కొడుకు. ఇప్పుడు 450 అయింది మమ్మీ, నేను దేని మమ్మీ అంటాడు. నేను చూసిన యూట్యూబ్లల్లా, మనం దేని మీదన్నా రంది పెట్టుకుంటే స్ట్రెస్ ఎక్కువ అయితేనే వస్తుందట కొలెస్ట్రాల్. ఏం ఎక్కువైతే? స్ట్రెస్ ఎక్కువ అవుతుందట. విన్నావా రాజు? చికెన్ ఎక్కువ రేటు పెరిగిందనని నువ్వు చికెన్ తెత్తలేవట, అందుకే స్ట్రెస్ ఎక్కువయ్యి అత్తమ్మకు కొలెస్ట్రాల్ వచ్చిందట. 20,000 పెట్టి టెస్ట్ చేపిస్తే గా 500 చికెన్ కోసం నా పరువు తీస్తుంది మా అమ్మ. ఇట్టలు రాలినట్టు రాలుతానే మరి ఎండవేడికి కోళ్ళు. ఇక రేట్లు పెంచరా? ఇక పెంచితే చికెన్లు మటన్లు లేకుంటుంటారా? అమ్మని గోస ఉంచుకుంటారా? ఓర్ దీని బాధపడగాను, ఇది గింత బాధపడుతుందా నాకు కూడా తెలియదు. తెలిస్తే నేనన్నదమ్మందు రాజును. కొడుకు బాధ్యత ఏంది? పైసలు సంపాదించుడు, అమ్మకు చికెన్లు మటన్లు తెచ్చుడు. మరి మీ సార్లు ఏమనకపోయినావమ్మా? మంచిగానే ఉన్నాడు కదా టిప్పు టాపు డ్రెస్సులు వేసుకొని, ఏమంటే లేకపోనా? వాడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. రాలేదా బక్కది? నేను చచ్చిపోయినా అనుకోలే, గా బక్కదాన్ని వేసుకున్నాడు. అయ్యో, గామే పాటి తింటది, బక్క ఎండకపోయినట్టున్నది. నువ్వు గట్లా అనుకుంటావు, మస్తు తింటది. ఇవాళ నువ్వు 45 ఇడ్లీలు తింటే గామె ఎన్ని తిన్నది చెప్పు? 5 ఇడ్లీలు అదే మింగిందట, లేకపోతే నా కోడలు నా కోసం 50 ఇడ్లీలు చేస్తా అన్నది. ఓరి దేవుడా. సార్, ఓ 2 రోజులు అయినాక మీకు మొత్తం రిపోర్ట్స్ వస్తాయి ఆన్లైన్లో. ఇక నేను పోతా సార్, నాతోటి కాదు. మమ్మీ నేను హట్టు. ఏమన్నా అంటే గట్ల హట్ అవుతాడు. అది చికెన్ మటన్ బంద్ చేస్తే నేనెంత హట్ అవుతా? నేను అసలే కానివో డైట్ చేద్దాం అనుకుంటానా. అంటే ఏంటిదని అడగవు? అవ్వో అద్దమ్మా వద్దు, నేను అడగా, నాకు ఆ ముచ్చట వద్దు, నాకు ఆ కథ వద్దు, నీకు దండం, నేను చంపు. బూటీ, మేడం, బేబీ మేడం, ఏమైంది? అందరు ఇంత డల్గా ఉన్నారు? ఏం లేదంటీ, మీ ఫ్రెండ్ అనసూయను మాట్లాడియండి, పాపం బాధలు ఉన్నది. నేను దాన్ని ఎందుకు మాట్లాడిస్తాను? సచిన మాట్లాడనియను. అసలే నేను అప్సెట్ లో ఉన్నాను. పొద్దున చచ్చిపోయింది అనుకున్నాను, చచ్చిపోకుండానే ఉండిపోయింది. చాలా అప్సెట్ అయ్యాను. ఊకొని రత్తమ్మా. బూటీ, కాళ్ళు ఎత్తుతుందా? నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. నా పక్కకే కూర్చున్నదా ఇది? ఇట్రాండమ్మా, మంచంలో కూర్చున్నారు. ఇది నా ఇల్లు, నా సోఫా, నాకు హక్కుంది. నా ఇష్టం ఉన్న చోట కూర్చుంటాను. నేనెవరు చెప్పినా వినను, ఎవరికి భయపడను.
రిజల్ట్స్ వచ్చినాయి ఆంటీ. షుగర్ ఉందట బాగా. అవును, పందిలాగా తింటే ఎలాగో ఉంటుంది. దానికి ఎందుకంత ఫీల్ అవుతుందట? మస్తు కొలెస్ట్రాల్ కూడా ఉందట అమ్మా. చూస్తే తెలియట్లేదా? గున్న పందిలా ఉంది. దీనికి కొలెస్ట్రాల్ కాక ఇంకేముంటుంది? బేబీ ఆంటీ మాటలు భలే ఉన్నాయి. అవునా రాని, దీని రాని మొక్క మంగడు పోతే ఏమైందత్తమ్మా? షుగర్ మీకొస్తే నన్నెందుకు తిడతాండ్రు? నా ఈ రిపోర్ట్లు వచ్చినాక నా డాక్టర్ దోస్తుకు పంపుతాడట వాడు వాట్సాప్లో. పంపకపోతే నువ్వన్నా పంపే. అన్నమాల ఆంటీ కదా, పంపుతలేండి. ఈ బక్కదాని కొడుకు కూడా పంపే. బేబీ ఆంటీ కొడుక్క? సరే పంపుతాను. వద్దురాని అస్సలు పంపకు, నా ఇజ్జత్ పోతుంది. ఇంత ఘోరమైన రీడింగ్స్ వాడు ఎక్కడ చూసిండడు. బూటీ కమాన్. అయ్యో బేబీ ఆంటీ, మంచంలో వండుకోరు కదా. వండి రాని, నీకేం తెలీదు. బూటీ కాళ్ళు నొప్పెడుతున్నాయి, కాళ్ళు వద్దు. ఆయన తాగా అనసూయమ్మని అవుతామంటే ఏమవుతుంది? మీద మంచనే పెట్టింది కదా, ఏమో నన్ను పిలుస్తుంది. ఆమె దగ్గరకు పోయి నేను ఎట్లా వస్తానే? ఆయన తగ్గ అనసూయమ్మకు కోపం వచ్చిందంటే ఇసురు కొడుతుంది. ఈ బూటీ పోయి బోటి కూరలో పడుతుంది, ఈ బేబీ పోయి అమెరికాలో పడుతుంది. అను, ఒక పాట పాడు. ఎట్లా కనబడతానా నేను? ఒక్క దొబ్బుడు దొబ్బినా అనుకో, నీ బొక్కలన్నీ 1000 ముక్కలైతాయి. పాట పాడమంటే ఏం మాట్లాడుతున్నావను? రాణి, దీన్ని నూకుతానని. ఏమన్నా అయితే మాత్రం నాకు సంబంధం లేదు. నువ్వు మాత్రం సాక్ష్యం చెప్పకు. బేబీ ఆంటీ అట్లా ఎందుకు మాట్లాడుతుందో మరి. ఏమన్నా రీజన్ ఉంది కావచ్చు అత్తమ్మా, జాగ్రత్త. ఎండకపోయిన దానికి ఏం రీజన్ మునుగుతుంది ఏమో, నాకేం తెలుసు.